ఇక్కడ చూడు సనేం, వాణ్ణేం చేయమంటావు? జేజేకి భయంగా ఉందన్నాడు, దానికే కదా ఫ్రెండ్స్గా ఉందాం అనుకున్నాం. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ భయపడుతున్నాడు. అబ్బాయిల మనసులో ఏముంటుందో చెప్పలేము. జేజే మాత్రమే ఇలా ఉంటాడు అనుకోకు. నీ దగ్గర ఒకటి అడగాలి. నీ వాడు పక్కన ఒకరు ఉండాలి కదా. ఏ అమ్మాయి? బాంబి, గాంసే, జాన్ గారి ఫ్రెండ్. ఆ బాంబియా? తనెలా వచ్చింది? సాయం చేయమని తనే ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను నోరు మూసుకుని కూర్చున్నాను, ఎందుకంటే మేము ఫ్రెండ్స్ కదా. అందంగా ఉంది కదా. దాని దగ్గర ఏ అందం చూసావు? దాన్ని నీ పక్కన నుంచో పెడితే నీ కాలు దూసు కూడా పనికిరాదు. అది నువ్వు ఉంటుండగా జాన్ని దాన్ని పట్టించుకోలే. నువ్వు చెప్పేది నిజమా? అవును, జాన్ కూడా తన మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపించట్లేదు. నేను చెప్తున్నానుగా, నువ్వు బాధపడకు. నాకే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. తన జుట్టు చాలా అందంగా ఉంది. రా దగ్గరికి వెళ్ళి చూద్దాం. సాయంత్రం నాకు అదే హెయిర్ స్టైల్ చేయి. ఏంటి వాగుతున్నావు? తన జుట్టు ఎలా ఉందో చూద్దాం. సనేం, ఎందుకు తాబేళ్లా పాకురుతున్నావు? ముందు రావే. పర్వాలేదే, మీకు అవుట్డోర్ ట్రిప్స్ లో బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ అనుకుంటా. ఏ అమ్మాయిలకు ఉండదు అనుకుంటున్నారా? అది సారీ, నేను అలా అడిగి ఉండకూడదు. ఇకపై నేను అలా అడగను. మీరు ఇష్టపడే వచ్చుంటారు. నిజం చెప్పాలంటే జాన్ చూడకముందు నాకు ఇంట్రెస్టే లేదు. తనొచ్చిన తర్వాత ఈ క్యాంపింగ్ యొక్క కాన్సెప్ట్ నాకు అర్థమైంది. చూసావా, తనకి జాన్ అంటే ఇష్టం. సౌండ్ చేయకు. ఈ కంపెనీలో జాన్ మాత్రమే పాపులర్గా ఉండేవాడు. ఆయన మీట్ అవ్వడానికి నేను ఏవేవో కారణాలు వెతుక్కునేదాన్ని. ఆయనతో మాట్లాడడానికి నేను క్యాంపింగ్ బుక్స్ కూడా చదివేదాన్ని. దాని గురించి అన్నీ తెలిసినట్టు ఆయనతో మాట్లాడేదాన్ని. ఆ తర్వాత క్యాంపింగ్కి వెళ్ళాం. నేను చాలా సంవత్సరాలుగా చేస్తున్నానని అనుకుంటున్నారు. భలే కిలాడిలా ఉన్నావే. ఆ విధంగా మేము ఫ్రెండ్స్ అయ్యాం. అయితే ఇది అబద్ధం చెప్పింది. చాలా పెద్ద ఫ్రాడ్ అయి ఉంటుంది. దానికి క్యాంపెయిన్ కి సంబంధం లేదు. చెప్పావు. ఎంత అబద్ధం ఆడేసింది. ఇలా కూడా ఉంటారు మనుషులు. ఆ క్యాంపింగ్ ట్రిప్ అని చెప్పిందంతా జాన్ తో మాట్లాడానుకా? వద్దు ఐహాన్, నాకు కోపం వస్తోంది. అసలే అడవిలో ఉన్నాం, ఏదోటి చేసేస్తాను. ఉండు, ఏం చేస్తానో చూడు. అదంతా పాత కదని చెప్పింది కదా. అవసరపడి మనం ఏం చెయ్యొద్దు. కూర్చో కూర్చో. కూర్చో. అప్పట్లో జాన్తో క్లోజ్గా ఉండాలని చాలా ఆశపడేదాన్ని. నాకు ఆయన బెస్ట్ ఫ్రెండ్ చాలా ఇష్టం. ఆయనతో నేను పిక్నిక్ వెళ్ళి బాగా అలవాటైపోయింది. ఇందులో నేను ప్రొఫెషనల్ అయిపోయాను. ఈ స్పోర్ట్ నాకు బాగా నచ్చింది. నేను లైసెన్స్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ అందరికీ నేర్పించడం మొదలు పెట్టాను. అంటే టీచరా? అవును. అదరగొడుతున్నావే. కానీ ఇప్పుడు నేను చెప్పింది మనలోనే ఉండాలి సుమా, రహస్యంగా ఉండాలి. సీక్రెటా? దిగులు పడకండి, నేను చెప్పనులే. గంసే, మనం వెళ్దామా? ఇదిగో వస్తున్నాను, ఇప్పుడే వస్తాను. ఏంటి ఇలా జరిగింది? ఏం మాట్లాడుకుంటున్నారు? ఓ అదా, ఏం లేదు, వెదర్ గురించి మాట్లాడుతున్నాం. ఏంటి మొహంలో రియాక్షన్ చూస్తుంటే ఆయన మీకు నచ్చరనుకుంటాను. యా, నాకు అస్సలు నచ్చడం. చూడ్డానికి ఆయన చాలా మంచివార్లానే ఉన్నారే. ఎందుకు అలా చూస్తున్నావు? ఆయన నాకు నచ్చారు. ఆయన దగ్గర స్పెషల్గా ఏదో ఉంది. వాడి దగ్గర స్పెషల్గా ఉందా? అయితే నేను నీకు ఒక ఐడియా ఇస్తాను. వెంటనే నువ్వు ఇటాలియన్ నేర్చుకో, నీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాస్త నిదానంగా ఉండు సనేం. అది ఫ్రాడ్ అని నేను చెప్పలేనుగా. ఎవరూ చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది? దీన్ని ఇక్కడ పెట్టాలా? లాగలా? సరే, లాగు. దాన్ని బాగా విప్పండి. వదిలేకు, పట్టుకో. సరే, దాన్ని అక్కడికి తీసుకురండి. అలాగే లాగు లాగు లాగు, మెల్లగా. పెట్టేశాను అంతే. బాంబేని చూడు. ఎవరైనా ఇలా టెంట్ కడతారా? అలాగే. ఏంటి కంస మేడం, టెంట్ కట్టడానికి కష్టపడుతున్నట్టున్నారు? లేదు డార్లింగ్, ఇది చాలా సింపుల్. ఎప్పుడో ఫినిష్ చేశాను చూడు. ఇదిగో దీన్ని ఇలా కప్పాలి. గంసే, నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు? ఈ పని నీకు చాలా ఈజీగా. ఏదైనా కష్టమైన పని ఉంటే వెళ్ళి చూడు. లేదు లేదు, ఇది నా కోసం కాదు, సనేంకి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎంత అనుభవం ఉన్నా పర్ఫెక్ట్ గా చేయడం చాలా కష్టం కదా, అందుకే ఎలా చేయాలో చూపించాను. నేను షాక్ అయిపోయాను. మేడం గారికి టెంట్ కట్టడం రాదనుకున్నా. అటు ఇటు నడుస్తూ ఉన్నారుగా, కానీ ఇప్పుడే అర్థమైంది.
నువ్వు కట్టేసావు సనే. ఆ పని ఐహాన్ కి జేజేకి అప్పచెప్పాను. అంతవరకు మీలాంటి ఎక్స్పర్ట్స్ ఎలా చేస్తారో చూడడానికి వచ్చానన్నమాట. యా నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇవన్నీ నువ్వు చాలా సులభంగా నేర్చుకుంటావు. కానీ నేను ముఖ్యంగా నీ స్లోగన్ కోసమే ఎదురు చూస్తున్నాను. నేను వెళ్ళి ముందు టెంట్ వేస్తాను. ఆ, ఉండు. జేజే దీన్ని ఇలా ఐహాన్ పెట్టాలి. ఇది చాలా సింపుల్, ఈజీగా ఏం చేయొచ్చు. చేద్దామంటావు? ఆ? తప్పకుండా నేను చూపిస్తా. ముందు దీన్ని ఇలా ఉండు, పెట్టాలి. నేను అటు వచ్చి చూస్తాను. అప్పుడే నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. కాఫీ తాగుదామా? ఓ తాగుదాం. ఆ, అంతే. అయిపోయింది. ఓకే. ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు? జేజే బయటికి రా. ఎందుకు? నువ్వు లోపలికి రా. ఎలా ఇద్దరు ఉందో చూడు. బయటికి రండి. బాగుంది. జేజే ఏం చేస్తున్నారు? లోపలికి రా. అయ్యో జేజే ఏమ్మా నీకు అసలు ఏం కావాలి? నన్ను ప్రశాంతంగా ఉండని జేజే ఎందుకు నా ఇలా మాట ఇబ్బంది విని పెడుతున్నావు? బయటికెళ్ళు. అరే, ముందు ఇక్కడి నుంచి సరే, బయటికి ఏం చేస్తున్నావు? please. అరే, ఏమి ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు? బయటికి అరే, రండి. నువ్వు అటు వెళ్ళు. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండని. సరే. నాకు ఇలా ఉండడమే ఇష్టం. ఇబ్బంది పెట్టుకో. సరే. వెళ్ళు. ఇక్కడ చాలా బాగుంది. ఆ, సనేం ఏం చేస్తున్నారు? ఆ, పూర్తయిపోయింది. అంటే సగం పూర్తయింది, ఇంకా సగం అవ్వలేదు. చూస్తుంటేనే అర్థమవుతుంది. నేనేమైనా సాయం చేయనా? ఊదు అంతా పూర్తయిపోయింది అవును కదా. లోపల కూడా పడుకున్నాం చూడండి. సరే బయటికి వస్తారా? ఓకే. ఓకే. అయ్య జే, బాబోయ్. బయటికి రాలేకపోతున్నా. ఉండు, ఉండు, తొందరపడకు. ఈ బుక్ లో బయటికి రావడం గురించి రాసిందో లేదో చూస్తాను. మీరు బయటికి వస్తే నేను పని స్టార్ట్ చేస్తాను. ఆ, ఓకే ఇదిగో సార్, వస్తున్నా. అయిపోయింది, వచ్చేసాం. మీకు ఇదంతా తెలుసా? ఏదో కాస్త క్యాంపింగ్ వెళ్ళినందువల్ల తెలుస్తుంది. ఫస్ట్ ఈ స్టిక్ నే పెట్టాలి. ఇదే మొదటిది ముఖ్యం. చాలా ముఖ్యం. ఓకే. ఇందులో రాసిన ప్రకారం ఆ బౌల్ అక్కడ పెట్టాలి. ఇందులో అలాగే ఉంది. మీరు సూపర్ ఫ్యాబ్రిక్ సార్. అక్కడే అక్కడే కమాన్. చాలా బాగా చేస్తున్నారు. బ్రావో, అదిరిపోయేట్టుగా టెంట్ వేసాను. అదేంటంటే మీరు సాయం చేశారు కాబట్టి చాలా థ్యాంక్స్ బాబాయ్ అవును, సార్. thank you. మన ఇద్దరం కలిస్తే దేన్నైనా సాధించగలం కదా. ఆ రోజు ఇదే జరిగింది. నిజమే చెప్తున్నాను. చూసారా? వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయిపోయారు కదా? ఏం జరిగిందంటే నేను అలాగా నాకు తెలీదు. తెలియదా? సరే, మిస్టర్ జాన్ ఆయన చాలా టాలెంటెడ్, చూడ్డానికి బాగున్నారు. ఖచ్చితంగా ఆయన చాలా స్పెషలే. ఎప్పుడూ ఆయన చుట్టూ అమ్మాయిలు ఉంటారు. ఏంటి అసూయగా ఉందా? నేనా? మ్హూ. నేనెందుకు సార్ అసూయ పడతాను? అయినా ఫ్రెండ్స్ ఎవరైనా అసూయ పడతారా సార్? ఓ, ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయిందా? అది ఇంకా కష్టం కదా. ఎందుకు? ఫ్రెండ్షిప్ అని వచ్చిందంటే ఏమైనా జరిగే అవకాశం ఉంది కదా. చాలా ఓపెన్గా ఉంటారు. ఇద్దరు కూడా వాళ్ళకి నచ్చింది చేయొచ్చు. సరే, నేను మిగతా టెంట్ల సంగతి చూసొస్తాను. ఏమ్రే, ఎందుకు వెయిట్ చేస్తున్నావు? నువ్వు అసలు ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థం కావట్లేదు. నువ్వు ఎంత ఆలస్యం చేస్తే నువ్వు అంతలా కోల్పోతావు. క్యాంపెయిన్కి వెళ్తే ఏమవుతుంది చెప్పు? అన్నీ ఏం చేస్తాడో తెలుసా నీకు? బయటికి పంపించేస్తాడు. లేదు, ఒకటి అర్థం చేసుకో. ఈసారి నువ్వు తన తమ్ముడ్లా వెళ్ళట్లేదు. ఈసారి కంపెనీలో 40% షేర్ హోల్డర్ గా నువ్వు వెళ్తున్నావు. అంటే ఒక పార్ట్నర్ లాగా. నువ్వు చెప్పినవన్నీ నిజమే. అక్కడ చాలా మంది ఉంటారు కదా. ఏమ్రే, జాన్ కి నీ అవసరం లేకపోవచ్చు, కానీ కంపెనీకి ఖచ్చితంగా నీ అవసరం ఉంది. మీ అమ్మగారికి నువ్వు మాటిచ్చావు, ఆ మాట నిలబెట్టుకోవాలి కదా. ఇప్పటికే చాలా విషయాలు నీ చేయి తట్టి వెళ్ళిపోయింది. ఉన్నదైనా కాపాడుకోవచ్చు కదా. నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేయబోతున్నావు? వెళ్తావా? నేను వెళ్తాను. ముందు నేను బట్టలు మార్చుకోవాలి. ఎలా ఉన్నానో చూసావుగా. సరే సరే, ఇప్పుడే సరైన డెసిషన్ తీసుకున్నావు. ఏంటిది? నేను దీన్ని వేయలేకపోతున్నాను. నాకు ఎవరు హెల్ప్ చేయడం లేదు. ఈ గమ్స్ వల్ల నాకు కోపం వస్తుంది. జాన్, హ్మ్? కాస్త ఎలా వస్తావా? నాకు నీ హెల్ప్ కావాలి. ఏమైంది డెరెన్? దీన్ని ఎలా వేయాలో నాకు తెలియడం లేదు. కొంచెం హెల్ప్ చేయి. నీకు కావాలనిపిస్తే కట్టచ్చు. ఏ పనైనా నువ్వు నెగిటివ్గా ఆలోచించావంటే ఖచ్చితంగా ఆ పని నువ్వు చెయ్యలేవు. దీన్ని ఇలాగే కట్టాలి, ఓకేనా? ఓకే. నేను అక్కడికి వెళ్ళి కట్టొస్తాను. అలాగే. వెయిట్ చేయి.
జాన్ ఒక విషయం చెప్పినా కాసేపు నువ్వు నాతోనే ఉంటావా? నాకు ఈ క్యాంపెయిన్ అంటే ఏంటి అస్సలు తెలియదు, కానీ ఆ గాంసీకి చూడు అన్నీ తెలుసు. అందువల్ల తనకి నీ హెల్ప్ అవసరం లేదు. అంతేకాదు నేను ఇలా కష్టపడ్డం మన క్లయింట్ ఎవరైనా చూసారంటే మన క్యాంపెయిన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందులో ఏముంది, నేను ఎక్కడేగా ఉంటున్నాను. నీకు ఏదైనా అవసరమైతే నా దగ్గరకు వచ్చి అప్రోచ్ చేయి. పూర్తయింది, ఫిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా కట్టాలా? సరే, నిన్ను ప్రశ్న అడిగినా ఓ ఏంటి? విషయం మర్చిపోకు. ఇప్పుడు మనం క్యాంపెయిన్ లో ఉన్నాం. ఇది ఆఫీస్ కాదు, దానికి తగ్గట్టు ప్రవర్తించు. అంటే వాళ్ళ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, అందుకని పనిలో కాస్త శ్రద్ధ చూపించాలి. నాకు ఇది అస్సలు నచ్చలేదు. క్యాంపింగ్ అంటేనే నాకు నచ్చదు. ఆగండి, ఐలాండ్ మేడం మిమ్మల్ని ఆగండి. ఏంటి విషయం? మేడం ఇలా చూడండి, ఈ రోజు ఆఫీస్ లేదు, సెలవు. అందరూ క్యాంపెయిన్కి వెళ్ళారని తెలుసు. నా డాక్యుమెంట్స్ ఇక్కడే వదిలేశాను, తీసుకెళ్తాను. ఐలాండ్ మేడం, జాన్ సార్ నాతో మీకు ఈ కంపెనీకి సంబంధం లేదని చెప్పారు. ఎలా లోపలికి వదులుతాను ఏయ్, చెప్పండి. నీ పేరేంటి? ఫారదే. ఫారదే. ఇలా చూడు, ఒక కంపెనీ లేదా బిజినెస్ లో మార్పులు చేర్పులు ఇలా చాలానే ఉంటాయి. కానీ నాకు జాన్ కి మధ్య ఎలాంటి సమస్యలు వచ్చిందే లేదు. అర్థమైందా? నా డాక్యుమెంట్స్ ని నేను ఇక్కడ మర్చిపోయాను. నేను అది తీసుకుని వెంటనే వెళ్ళిపోతాను, సరేనా? అర్థమైందా? కానీ జాన్ సార్, మీ జాన్ సార్ క్యాంపెయిన్ లో ఉన్నారు. ఆయన ఫోన్ అవుట్ ఆఫ్ రేంజ్. అనవసరంగా దీని గురించి మనమెందుకు గొడవ పడ్డం? ఏమంటావ్? అంతేగా. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇది చాలు. హలో ఫ్రెండ్స్, మా కొత్త ప్రోడక్ట్ ఒక పోర్టబుల్ జీపీఆర్ఎస్. ఇందులో గూగుల్ గైడెన్స్ ఉందన్నమాట, వాయిస్తో దారి చూపిస్తుంది. ఇప్పుడు మీకోసం ఒక గేమ్. అసలు ఈ గేమ్ ఏంటంటే, ఈ అడవిలో మేము అక్కడక్కడ ఫ్లాగ్స్ పెట్టాం. ఎవరైతే ఈ డివైస్ ని ఉపయోగించుకుని ఎవరైతే ఎక్కువగా ఫ్లాగ్స్ తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు. సూపర్, చాలా బాగుంది. ఫ్లాగ్స్ ఎక్కడ ఉంటాయని ఈ డివైస్ లోనే రిజిస్టర్ అయి ఉంటుంది. ఎవరు మ్యాప్ ని ప్రయోగించకూడదు. మీరు రెడీ అయిన తర్వాత గేమ్ ని మొదలు పెడదాం. ఎవరు రెడీగా ఉన్నారు? నేను 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 కూడా నేను. నాకు ఒకటి ఇవ్వండి. నాకొకటి. నాకు కూడా ఒకటి. నాకొకటి ఇవ్వండి. అబ్బా, ఏంటిది పెట్టుకోగానే తలంతా తిరుగుతోంది. నాకు ఇది అస్సలు సెట్ అవడం లేదు. వద్దు, ఇది నాకొద్దురా బాబు. అది ఇవ్వండి. థ్యాంక్ యూ. సనే,
నువ్వు ఈ జీపీఆర్ఎస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సరేనా? నీకు కావాలంటే కెమెరా యూజ్ చేసుకో. దాని గురించి నువ్వు నోట్స్ రాయి. ఎందుకలా విచిత్రంగా చెప్తున్నావు? ఏ విషయమైనా డైరెక్ట్గా చెప్పొచ్చుగా. నేను ఏం చెప్తున్నానంటే అది సనే, ఈ జీపీఆర్ఎస్ సిస్టమ్ యూజ్ చేయడం తెలియని వాళ్ళకి ఇలాంటి ప్రదేశంలో అది చాలా కష్టంగా ఉంటుంది. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. నాకు మీలాగా ఇలాంటి అవుట్డోర్ క్యాంపింగ్స్ అలవాట్లేదు, కానీ నేర్చుకుంటాను. తర్వాత చూసుకుందాం. నువ్వు ఒంటరిగా వెళ్ళదు. హలో సార్. ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఒక చిన్న సందేహం. నేను ఈ చెప్పండి. వాచ్ ని సరిగ్గా కట్టుకోలేదు. కాస్త సరిగ్గా కడతారా? ఈ గేమ్ లో నేను అలాగా. గెలుస్తాను. ఇదిగో ఒక్క నిమిషం. తర్వాత ఇదిగో దీని పేరు బేరామీటర్. అలాగా? ఇది రికార్డ్ చేస్తుంది. ఏదైనా సందేహంగా ఉంటే నన్ను అడగని, నేను చెప్తాను. అయ్యో, నేను ఒక్క నిమిషం మిమ్మల్ని చూసి ఐలన్ అనుకున్నాను. ఇంకేదైనా ఉందా? ఇది ఒకటే శబ్దం వస్తుంది, నా వల్ల కావడం లేదు. తర్వాత కోపం వచ్చి ఏదో ఒకటి చేసేస్తాను. క్షమించండి, మీరు ఇదే యూజ్ చేయాలి. అలాగా? ఓరి నాయనో, అంటే నాకు ఇంకో దారి లేదంటున్నారా? నాకు ఆ కళ్ళద్దాలు పెట్టుకుంటే తల తిరుగుతుంది, కాబట్టి ఈ టెక్నాలజీనే యూజ్ చేసుకుంటాను. సరే, తర్వాత ఇది ఎలాగోలా అడ్జస్ట్ టైమర్ అవుతాను, చూపిస్తుంది. తప్పదు కదా. ఇది మీరు దారి తప్పిపోతే దారిని చూపిస్తుంది. ఇదే డైరెక్షన్. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదులే. స్ట్రైట్ గా వెళ్ళండి. సనేం, నువ్వు దిగులు పడకు, ఎటువంటి సమస్య లేదు. గుర్తుంచుకో, నువ్వు ఏమైనా చేయగలవు. ఓకే, నీ మనసు చెప్పేది మాత్రం విను. ఓకే, అర్థమైంది. వెరీ గుడ్. నేను చూసి నేను నిజంగా ఐలన్ మేడం అనుకున్నాను. నిజంగా నా మాట నమ్ము. అది నువ్వు కూడా చూడడానికి నేను అచ్చం తనలాగే గెలిచేస్తాను ఉన్నావు. బంగారం. ఏ ఉండు, తను ఎక్కడికో అయితే వెళ్తుంది. పద, వెళ్దాం. ఏ, రా, ఇదిగో రా, రా. వస్తున్నాను. మిస్టర్ జాన్, ఏమైంది? మీరు పోటీలో పాల్గొవట్లేదా? లేదు. ఎందుకని? పోటీలో నేను పాల్గొంటున్నానని రావడానికి భయంగా ఉందా? అదేం లేదు. నేను పోటీలో పాల్గొనాలంటే నాతో పోటీ పడేవాడు నాకు ఈక్వల్గా ఉండాలి. నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారనుకుంటా. నేను ఏదైనా అనుకుంటే అది చేయకుండా ఉండను. అది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, అందరూ వినండి. టైం అని స్టార్ట్ చేయబోతున్నాను. స్టార్ట్ అయింది. నువ్వు పెద్ద బాంబే అయితే నాకేంటి? నువ్వేమన్నా పెద్ద తోపా? నా గురించి నీకు తెలీదు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కి మీరు తిరగాలి. ఏముంటుంది? ఇంతకీ తూరు పెట్టుంది. అది నేను వచ్చింది ఇటు కాదు. అయితే ఇటా? 20 మీటర్లు నడిచిన తర్వాత మీరు స్ట్రైట్ గా వెళ్ళాలి. నా అంతరాత్మ ఏం చెప్తే అదే చేస్తా. ఇటే అయి ఉంటుంది. నువ్వు క్యాంపింగ్ వెళ్తే పెద్ద మీరు వెళ్ళాల్సిన చోటికి ఇప్పుడు కొర్ర చాలా కూడా దూరంగా నేను ఉన్నారు. తొక్కలో క్యాంపింగ్ ఏంటి? డైవింగ్ కి వెళ్తా. సరే, అయినా నీ మనసులో నువ్వేమనుకుంటున్నావే? బుక్ చదివితే అన్ని తెలిసిపోతాయా? మీరు వెళ్తున్నది నీకే పెద్ద తప్పైన అన్ని దిశ. తెలిసినట్టు పోజ్ ఒకటి. అందరూ బొమ్మలతో ఆడుకునే వయసులో నేను ఏరియా కుర్రాళ్ళతో కబడ్డీ ఆడను తెలుసా? ఏమనుకుంటున్నావు నా గురించి? బాంబి, పెద్ద బాంబి. మీరు వెళ్ళాల్సిన దిశ నుంచి మీరు మారి వెళ్తున్నారు. ఇప్పుడు సౌత్ ఈస్ట్ దిశకి మీరు వెళ్ళాలి. అయితే ఎటు వెళ్ళాలి? ఇప్పుడు నేను ఎటువైపు వెళ్ళాలి? కుడి పక్కకి తిరగండి. కుడి పక్కకి తిరగండి. అటువైపు దారి లేదు. కుడి పక్కకి తిరగండి. చెప్తున్నాను కదా, అటువైపు దారి లేదు. మీరు వెళ్ళాల్సిన దిశ నుంచి మారి వెళ్తున్నారు. అయితే నేను యూటర్న్ తీసుకోవాలన్నమాట. కుడి పక్కకి తిరగండి. నాకు అలా అనిపించట్లేదు. ఏమిటది? పావా? సౌత్ ఈస్ట్ దిశకి తిరగండి. ఎవడ్రా బాబు వీడు? వాగుతూనే ఉన్నాడు. చెప్పిన దిక్కుకు వెళ్ళమని చెప్పిందే చెప్పి నా తల తినేస్తున్నాడు. ముందు వీడు చెప్పిన దిక్కెటోనో నాకు తెలీదు, మరి ఎలా వెళ్ళను?
మనం తూర్పు సైడ్ ఏదైనా ఫస్ట్ కనుక్కున్నాం అంటే తర్వాత అన్ని ఈజీగా ఉంటుంది. ఐహాన్, అది నాకు తెలుసుంటే నేను ఈ పాటికి టూరిస్ట్ గైడ్ అయి ఉండేవాడిని. అయినా ఇక్కడ నువ్వు దిక్కులు ఎలా కనిపెడతావు? అంతా ఒకేలా ఉంది. జేజీ ఏమైంది? జేజీ, ఏమైంది? నాకు ఒకటి తెలుసు. ఇలాగ చెట్టులో ఒక భాగంలో నరికినట్టుకుంటే నాకు అర్థమవుతుంది. అది మనకేదో చూపించాలనుకుంటుంది. అది చెట్టు ఇలా ఉంటే ఏంటి అర్థం? ఏంటి ఐహాన్, నువ్వు ఇందులో ఏముంది? చెట్టు బాగా పెరిగింది, వర్షానికి ఎండ దెబ్బకి బాగా పెరిగింది. ఇది మనకు అడ్రస్ చూపించదు. నువ్వు అసలు ఏం చదువుకున్నావు? లేదు లేదు, స్కూల్లో మాకు దీని గురించి చెప్పారు. చెట్టు ఇలా ఉంటే దానికి ఏదో కారణం ఉంటుందని చెప్పారు. నాకు మళ్ళీ ఒళ్ళు వనకడం మొదలవుతోంది. నా ఒళ్ళు వనకడం మొదలైంది. చీకటి పడితే ఏం చేయాలి? చీకటి అంటే నాకు చాలా భయం ఐహాన్. ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా జేజీ, చెప్పు. భయపడకు, నేనున్నానుగా. ఆ? నీకోసం నేనున్నానుగా. నార్త్ ఈస్ట్ దిశలో నేరుగా 200 మీటర్లు నడవాలి. మేడం, మీరు కొంచెం నోరు మూసుకొని ఉంటారా? మేము మాట్లాడుకుంటున్నాం. అర్థమైందా? అర్థమైందని నమ్ముతున్నాను. దీన్ని ఆఫ్ చేసేస్తాను. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి చోట మనం చాలా ధైర్యంగా ఉండాలి. నీకు తెలుసా, చిన్నప్పుడు నేను మా ఊర్లో అడవిలోనే నివసిస్తూ ఉండేవాడిని. అడవంటే నాకు చాలా ఇష్టం. ప్రకృతితో మనం బాగా కలిసిపోవాలి. నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇలాంటి చోట మాట్లాడకూడదు. జేజీ, అక్కడ చూడు, జెండా ఉంది. జేజీ జేజీ జేజీ, నేను ఇప్పుడు ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నాను చెప్పు. వెళ్ళాల్సిన చోటికి చాలా దూరంగా ఉన్నారు. అబ్బచ్చా, ఆ విషయం నాకు తెలీదా? నేను ఇప్పుడు ఎటెళ్ళాలో చెప్పు. దారి తప్పిపోయానా? ఐహాన్, జేజే, అందరూ ఎక్కడున్నారు? ఎవరూ లేరు అనుకుంటాను. ఎవరైనా ఉన్నారా? కొంపతీసి నేను తప్పిపోయానా? ఏమిటది? హే, ఏమై ఉంటుంది? ఇలా చూడండి, 6. నీకు మొత్తం ఎన్ని దొరికాయి? నాకు మొత్తం 5 దొరికాయి. ఓకే సార్. నా దగ్గర ఉంది, చూడండి. ఓకే, ఇదిగో. ఇదిగో నాది. అవును. ఏది నీది ఇచ్చావా? ఇవ్వు, నా దగ్గర త్వరగా ఒకటి ఇవ్వు. ఉంది. ఇదిగో, నాది మా దగ్గర 4. 2 ఉన్నాయి. తీసుకోండి. ఎవరికి అవునా? దొరికాయి? ఓకే, ఎవరని ఇవ్వండి, చెప్పండి. ఇవ్వండి, అయ్యో. ఇవ్వండి. ఫ్రెండ్స్ అందరూ వినండి. 6 ఫ్లాగుల్ని మిస్టర్ జాన్ తెచ్చారు. ఆయనే విన్నర్. నిజంగా అద్భుతం. అవును అవును. ఇలా తెస్తారని నేను అసలు ఊహించలేదు. Congrats. పర్వాలేదులే. సరే అయితే మనం వెళ్ళి తిందామా? సార్. బాగా ఆకలిస్తుంది. దయచేసి ఒక నిమిషం ఉండండి, ఎవరు కదలకండి. సనేం కనపడటం లేదు. ఎవరైనా తను చూసారా? అవును కదా, నేనే చూడలేదు. ఏమైంది? తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వచ్చిందా లేదా? ఇంకా రాలేదు. కూడా చూడలేదు. రాలేదండి. ఈ సబ్స్క్రైబర్ ఇప్పుడు నాట్ తన రీచబుల్ లో ఫోన్ ఉన్నారు. రీచ్ అవ్వడం లేదు, సిగ్నల్ కూడా లేదు. గైస్, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మనందరం విడివిడిగా వెళ్ళి సనేంని వెతుకుదాం. మీరు విడివిడిగా వెళ్ళిపోకండి, మనం కలిసికట్టుగా వెళ్ళాలి. ఇద్దరిద్దరుగా వెళ్ళండి, అప్పుడే మనకి మంచిది. 1 అవర్లో తను కనపడకపోతే మనం అందరం కలిసి మళ్ళీ ఇక్కడే కలుసుకుందాం. తర్వాత సెక్యూరిటీ టీంకి ఫోన్ చేద్దాం. ఓకేనా? అలాగే అలాగే. రండి రండి. సనేం. సనీం, అరే, అయినా తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రా రా, భయపడకు. సనీం. ఎక్కడుందో, ఏం చేస్తుందో? లేదు, ఇది వర్కౌట్ అవ్వదు. విడివిడిగా వెతుకుదాం. నేను ఇటు వెళ్తాను. ఫ్యాబ్రీ సార్, ఆ, ఇలా అయితే కష్టం గానీ మనం విడిపోదాం. మీరు అటువైపు వెళ్ళి వెతకండి. వెళ్ళండి. తిన ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి? తెలీదు, కానీ నువ్వు దేనికి భయపడకు, సరేనా? భయమే మనకి అతి పెద్ద శత్రువు. అర్థమైందా? సనేంకి ఏదైనా జరుగుంటదంటావా? అరే, తనకి ఏమీ అవదు. అసలు ఈ అడవిలో ఏముంటుంది అనుకుంటున్నావు? పెద్ద చెట్లు, చిన్న చెట్లు, గడ్డి, పాములు కూడా ఉండొచ్చు. తోడేళ్ళు, ఎలుగుబంట్లు ఉండే అవకాశం కూడా ఉంది. నక్కలు కూడా. సనేం, సనేం, సనేం. సనీం, సనేం, సనీం,
ఏమైంది ఐహాన్? గొంతు రాసిందా? అరుస్తూ ఉన్నానుగా, అది గొంతుకలు అయిపోయింది. అలాగా? సనేం! సనేం! సనేం ఎక్కడున్నావు? సనేం ఎక్కడున్నావు? సనేం సనేం! 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 సనేం, నీకేమైంది? నా మాటలు వినపడుతున్నాయా? సనేం అని కనిపెట్టాను. సనేం! జాన్ కనిపెట్టావా? సనేం! తాడు తాడు కావాలి, తాడు. సనేం! 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 తల తిరుగుతోందా? నన్ను క్షమించు. ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు, భయపడకు. నువ్వు ధైర్యంగా ఉండు, ఓకేనా? ఇంకా సేపట్లో నేను పైకి తీసుకువెళ్తాను. భయపడకు, ప్రశాంతంగా ఉండు, ధైర్యంగా ఉండాలి. సరే. నువ్వు ఓకే కదా? తలనొప్పిగా ఉందా? లేదు జాన్. నువ్వు కాసేపు కూర్చో. ఇక్కడ ఓ చిన్న పని ఉంది, అది అవ్వగానే మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, సరే. ఓకేనా? నీకేం కాదు సనేం, ఓకే? భయపడకు, సరేనా? నువ్వు దీన్ని చాలా టైట్గా పట్టుకోవాలి. ఓకే. కంగారేం లేదు, మనం నిదానంగా వెళ్దాం, ఓకే? సరే. నీ చేతులు ఇలా నా మీద వేసుకో. ఇప్పుడు 2 కాళ్ళు. ఓకే. ఓకే. నాకేం కాలేదు, చాలా భయపడ్డాను. నేను నాన్నగా భయపడకు. సనేం, ఏం కాలేదుగా? బానే ఉన్నాను.
ఏం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. నువ్వు అర్థం చేసుకోక్కర్లేదు, నాకు తెలుసు. ఇలా ఇవ్వు, నేను చూపిస్తాను. ఖచ్చితంగా నేను ఇటలీలో ఉన్నప్పుడు ఎన్నో రోజులు కొండల్లోనే స్టే చేశాను. నిజంగా సూపర్ గా ఉండుంటుంది. ఇప్పుడు ఓకేనా? బాగుంది. మేమందరం ఎంతో భయపడ్డాం. నేను చాలా భయపడ్డాను. నేను చాలా భయపడ్డాను. నువ్వు ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి. నిజంగానా? ఎందుకంటే ఇప్పుడు మనం అడవిలో క్యాంపెయిన్లో ఉన్నాం, అందుకే చెప్తున్నా. అర్థమైంది. ఈ రోజు అందరం చాలా కష్టపడ్డాం. ఈ కాఫీ తాగకే కాస్త ఫ్రెష్గా ఉంది. నాకు టీ అంటేనే ఇష్టం. టర్కిష్ వాళ్ళకి టీ, మాకేమో కాఫీ. కానీ ఇది వామ్తో చేసిన టీ. వామా? తాగితే రిలాక్స్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తాగి చూడండి. అలాగా, నెక్స్ట్ టైం తప్పకుండా తాగుతాను. అడవి మధ్యలో అంత గొయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? అదే అర్థం కాలేదు. అదేం గొయ్యి కాదు, గ్రాండ్ క్యానియాన్. అది చూడకుండా నువ్వు ఎలా అందులో పడిపోయావు చెప్పు. దాని గురించి అప్పుడే అడగాలనిపించింది. సర్లే ఎందుకు అని వదిలేశాను. నాకు తెలిసి అడవి పందులను వేటాడటం కోసం వేటగాళ్ళు తవ్వి ఉంటారు, అందులో నువ్వు పడిపోయావు. ఆ సీన్ మా అమ్మ చూసుండాలి. అయినా నేను ఎప్పుడు ఇంతేని మా అమ్మకి తెలుసు. సరే, టీ తాగు. ఓకే. నీ చెయ్యి నొప్పెడుతుంది. ఓపెన్ చేయి. నువ్వు నా చేయి పట్టుకో. సరే. నేను ఈ ఐస్ బ్యాగ్ పట్టుకుంటాను. సరే, ఇప్పుడు నేను ఇలా పర్లేదు. పట్టుకుంటా. ఓకే. అతను ఎప్పుడు ఇలాగే ఉంటాడు. సార్ వస్తున్నారు. ఎమిరే సార్. సరే, ఒక నిమిషం ఇది పట్టుకో. నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. ఇక్కడే ఉండు. ఇక్కడికి ఎందుకనే వచ్చావు? హాయ్ నా, ఎలా ఉన్నావు? అసలు నీకు ఇక్కడేం పని రా? అన్న, నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఇక నీతో మాట్లాడటానికి ఏం లేదు. అలాగా, కానీ ఈ విషయం తప్పకుండా నీకు చెప్పాలి. అదేంటో తెలుసా? ఏవైనా కానివ్వు, నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు, ఓకేనా? మన అమ్మ మనిద్దరికి ఒకే అమ్మే కదా. అమ్మేంటి? అమ్మకేం సంబంధం ఉంది? మన సమస్యల గురించి తనకి తెలిసిపోయింది. అయితే ఏంటి? అన్ని విషయాలు తెలుసుకున్నారు. అయితే ఏంటి? తన షేర్ని నాకిచ్చేసింది. ఏంటి? నిజమే. నువ్వు ఎన్ని గెత్తులు వేసినా నన్ను బయటికి పంపించలేవు. నీకు ఈ కంపెనీలో ఎన్ని రైట్స్ ఉన్నాయో నాకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళు. నీకింకా అర్థం కాలేదనుకుంటా కదా. నన్ను నువ్వు బయటికి పంపించలేవు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఉంటాను. ఆఫీసులోకి నువ్వు రావాలంటే ఈ షేర్లో నీకు సరిపోవు. మళ్ళీ నేను ఆఫీసులో ఎంటర్ చేస్తానని మాత్రం అనుకోకు. ఏదైనా చేసేలోకి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఖచ్చితంగా ఇందుకు అనుభవిస్తావు. ఖచ్చితంగా.
ఈ రాత్రి చాలా అద్భుతంగా ఉంది కదా, ఏమంటారు? చీకటి ఆకాశంలో నక్షత్రాలు, ప్రకృతిలో చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నాం. ప్రశాంతంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. కానీ మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదే. ఫ్రెండ్స్, మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాం? అద్భుతమైన ఐడియాస్ ని బయటికి తీసుకురావడానికి. అందరూ టెన్షన్ గా ఉన్నారు, నాకు అర్థమవుతోంది. కానీ మీ అందరినీ మోటివేట్ చేయడానికి నా దగ్గర ఒక అద్భుతమైన మిరాకిల్ ఉంది. మీరు మీ గ్లాసులు తీసుకురండి. త్వరగా త్వరగా రండి. కావాలి. అలాగే మేడం, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం. అమ్మా, సరే, త్వరగా. నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఇక్కడే ఉండు, ఏ సనీ, నేను ఇప్పుడే వస్తాను. ఒక్కరోజు నీతో ప్రశాంతంగా పడుకుందాం అంటే ఏంటిదంతా? ఏం చేస్తున్నారు వీళ్ళు? మీరే వచ్చాడుగా, అందుకే అందరూ మూడౌట్ అయ్యారు. తీసుకో జేజీ. ఏంటిది? ఇదిగో నేను కూడా తీసుకోండి. చూస్తానుండు. బాగా తాగండి. మీరు కూడా తీసుకోండి. ఏంటిది, కూల్ డ్రింకా? కొంచెం ఇందులో మందు కూడా కలిపాను. నేను తాగను బాబు, తాగితే నిద్ర వస్తుంది. ఏ నిద్రపోతే ఏమవుతుంది? నేను నిద్రపోను. క్యాంపింగ్కి వచ్చాం కదా, అప్రమత్తంగా ఉండాలని. హా, నేను తర్వాత తాగుతాను. ఓఫో, తల నొప్పిగా ఉంది. జాన్, నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. ఏం జరిగిందో నువ్వే చూసావు కదా. వాడు మొహం చూడకూడదనుకున్నాను, ఈలోగా వాడు ఇప్పుడు మా అమ్మ షార్ట్స్ కూడా తీసుకున్నాడు. జాన్, కమాన్, దేని గురించి ఆలోచించుకో, కాస్త ప్రశాంతంగా ఉండు. ఈనాండాలో మనం క్యాంపింగ్కి వెళ్ళాం, అది నీకు గుర్తుందా? నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడని తెలుసుకున్నాను. తను కూడా సిగ్గు లేకుండా నా దగ్గరకు వచ్చి క్షమించమని మరీ అడిగాడు, గుర్తుందా? అప్పుడు నువ్వు నాతో ఏమన్నావు జాన్? ప్రకృతిలో ఉన్నాం, నక్షత్రాలకి కింద. వాడు ఒక్కడి కోసం ఈ ప్రకృతి అందాన్ని అనుభవించకుండా ఉండకు, అది ఇది అంటూ. ఇదే చెప్పావు. ఆ రోజు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఎలాగో ఆ రోజు ఏమీ చేయలేకపోయాం కదా. కానీ నువ్వు చెప్పిన తర్వాతే ఆ రోజు నా మనసు కాస్త కుదుట పడింది. పెద్దగా బాధ అనిపించలేదు. ఇప్పుడు నీకు కూడా నేను అదే చెప్తున్నాను జాన్. మీ తమ్ముడు ఏం తప్పు చేశాడో నాకు తెలీదు, కానీ ఎలాంటి నిర్ణయాన్నన్నా ఈ చోట్ల తీసుకోద్దంటున్నాను. గొడవలన్నీ తగ్గిపోతాయి, మీరిద్దరు అన్నదమ్ములు. కానీ మనం ఒక టీమ్గా ఈ క్యాంపింగ్కి వచ్చాం, ఆ విషయం మర్చిపోవద్దు. ఆ సిటీ లైఫ్, ప్రెషర్స్ ఇవన్నీ మర్చిపోవడానికి కదా ఇక్కడికి వచ్చా. ఇక్కడ మనం ఎంజాయ్ చేయాలి, అర్థమైందా? నువ్వు సరిగ్గా చెప్పు, అది మర్చిపోవాలి. అర్థం చేసుకుంటే మంచిదే. ఆ, ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఓకే, బాగానే ఉన్నాను. అక్కడ చూసావా, కష్టమైన సందర్భాల్లో తను జాన్ తోటే ఉంటుంది. బాగుంటే చాలు. ఎవరు? అవును, మేమిద్దరం మంచి టీమే. లేదు, నేను మిస్టర్ జాన్ ఇంకా గ్యామ్జే గురించి మాట్లాడుతున్నాను. అటు చూడు, బాగా క్లోజ్గా ఉన్నారు. తన మాటలతో ఆయన్ని ఎలా కూల్ చేసిందో చూడు. అలా అంటారా సార్? నాకు అలా అనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు, సరిగ్గా చూడు. హాయ్ సనీమ్, నేను డ్రింక్స్ ఇస్తే తాగనని చెప్పావు, అందుకే నీకోసం ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చాను. నా కోసమా? మేడం, మీరేంటి నుంచున్నారు? కూర్చోండి. పర్వాలేదులే, నువ్వు తాగు. సరే, అయితే నేను వెళ్ళొస్తాను. ఓకే. చాలా థ్యాంక్స్ డెరిన్ మేడం. వేడి చేస్తుంటుంది, తాగు. మొత్తం తాగేసేయ్. ఎలా ఉంది? ఏమైంది? నేనేదైనా తాగాలనుకుంటున్నా, నీకేమైనా కావాలా? వద్దు, పర్లేదు, నాకేం వద్దు. థ్యాంక్ యూ సో మచ్. సరే, మళ్ళీ కలుద్దాం. ఏంటిది ఇలా ఉంది? టేస్ట్ బాలేదు. ఉండదా మరి? ఆర్గానిక్ ఫ్రూట్స్ తో చేసింది కదా. నువ్వు సిటీలో ఫ్రూట్స్ తోనే తాగుంటావు. త్వరగా తాగేసేయ్, విటమిన్స్ ఉన్నాయి. తాగు తాగు తాగు. మొత్తం తాగేయాలి, సరేనా? మొత్తం తాగేయి. జాన్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను కాసేపు అలా వాక్ చేసి వస్తాను. నేను నీతో రావచ్చా? వర్కౌట్ అవ్వట్లేదే. ఈ రోజు నేను అసలు ఎవరి మొహం చూసానో ఏంటో. అయ్యో, ఏమైంది? నాకు నిద్ర వస్తోంది. అమ్మో, నేను నిద్రపోకూడదు. మనల్ని చుట్టి తోడేళ్లున్నాయి. నిద్రపోకు సనేం. తోడేళ్లున్నాయి.
కాసేపు వాకింగ్కి వెళ్తాను, నిద్ర తేలిపోతుంది. ఏమైంది నాకు? అసలు నీకు ఇక్కడేం పని రా? అన్న నీతో ఒంటరిగా మాట్లాడు. ఇక నీతో మాట్లాడటానికి ఏం లేదు. అలాగా, కానీ ఈ విషయం తప్పకుండా నీకు చెప్పాలి. అదేంటో తెలుసా? ఏవైనా కానీ నీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. నీకు నాకు మధ్య ఎటువంటి సంబంధం లేదు, ఓకేనా? నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా కదా. నన్ను నువ్వు బయటికి పంపించలేవు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఉంటాను. నువ్వు ఎన్ని గెత్తులు వేసినా నన్ను బయటికి పంపించలేవు. నీకు ఈ కంపెనీలో ఎన్ని రైట్స్ ఉన్నాయో నాకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళు. ఆ డెరిన్ ఏ పండుతో జ్యూస్ వేసిందో, కానీ పర్వాలేదు, తాగిన తర్వాత జ్యూస్ రుచిగా ఉంది, టేస్టీగా ఉంది. ఇప్పుడే ఈ అడవిలో ఒంటరిగా నడిచే ధైర్యం వచ్చింది కదా. నాకు భయం లేదు. ఏమిటా శబ్దం? నక్క ఏంటుందేమో. అయితే ఈ చోట నక్కలుంటాయా? నా చుట్టూ నక్కలుంటాయి, లేదు పావులుంటాయి. సనే, జాన్ సార్, ఇక్కడేం చేస్తాను? అది వాకింగ్. అందమైన అడవిలో రాత్రిపూట వాకింగ్ చేస్తున్నాను. తాగావా ఏంటి? ఫ్రూట్ జ్యూస్. ఇదే ఫ్రూట్ జ్యూసా? అవును. అయితే నీ చేతిలో ఉన్నది ఫ్రూట్ జ్యూస్ అంటావు? అవును, ఫ్రూట్ జ్యూసే. డెరెన్ మేడం నా కోసం స్పెషల్గా తెచ్చారు. నా కోసం. బాస్, నీకెందుకు దిగులు? మీకు నా మీద అసలు ఈ మధ్య ఇంట్రెస్ట్ పోయిందిగా. ఆచరే, నువ్వెందుకు క్యాంప్ని వదిలేసి ఇంత దూరం వచ్చేసావు? నీ ఫ్రెండ్స్ని వదిలేసి బాంబే కాన్సే. తన పేరు బాగుంది. ఎందుకు నువ్వు తనని ఒంటరిగా వదిలేసి వచ్చావు? నువ్వు అలా చెయ్యవు కదా. తర్వాత మీరిద్దరూ ఎందుకని ఇన్నాళ్ళు విడివిడిగా ఉన్నారు? ఎందుకంటే ఇద్దరు సూపర్గా ఉంటారు కా. ఎందుకంటే నానంటే నాకు తెలిసి మీరు తనతోనే ఉండాలి. తను మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. మనం క్యాంప్కి తిరిగి వెళ్దామా? వెళ్దామా? అవును, నా ఫ్రెండ్ అక్కడే ఉంది, నా కోసం వెతుకుతూ ఉంటుంది. మనం తిరిగి వెళ్ళిపోతాం. నువ్వు చాలా టైర్డ్గా ఉన్నావు, త్వరగా నిద్రపోవాలి, అందుకే చెప్తున్నాను. సరేరా వెళ్దాం. జాన్ గారు, ఆడదాని పుట్టుక ఎందుకో నీ చెయ్యి తాకేందుకో గుర్తుంచుకో. ఏంటి నువ్వు పెన్ అంటున్నావు, చెయ్యి అంటున్నావు, ఏదేదో వాగుతున్నావు? అసలు ఇందులో అలా ఏముంది? నువ్వు ఎక్కువ తాగావు అనుకుంటాను. మొత్తెక్కేసింది. నీకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తాను. నువ్వు నా సొంతం, నాకు మాత్రమే.